హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పదాన్ని పదే పదే ప్రయోగిస్తూ ఉన్నారు. అదే విధంగా అది ప్రజలకందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. అదే P4 అంటారు. ఈ సిస్టమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని, ఆర్థిక మూలాలను అన్నిటినీ మార్చి పడేస్తాను. ఇదొక అద్భుతమైన పద్ధతి P4 అనేది. దీనితో మనం అత్యధికంగా డబ్బులు సంపాదించవచ్చు. నేనే కాదు, మీరు కూడా బిజినెస్ లో భాగస్వాములే అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి ఈ P4 అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ P4 సిస్టమ్ తో ప్రజల తలరాతలు మార్చేస్తాం, వారి పేదరికం నుంచి పక్కన పడేస్తాం. ఇటువంటి భారీ భారీ డైలాగులు కూడా కొట్టడం జరిగింది. P4 అంటే ఏంటి? ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు, పార్ట్నర్షిప్. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు, పార్ట్నర్షిప్. ప్రజలు ఉంటారు, అందులో ప్రభుత్వం ఉంటది, ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళంతా కలిసి చేసేదే పార్ట్నర్షిప్. 4-4ల సిస్టమ్ P4 సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీ గనక ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అంటే, అక్కడ గనక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎవరిని అడగకుండానే ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కంపెనీకి ఇవ్వచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ భూమిని ఇచ్చేయచ్చు. కానీ అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, ప్రైవేట్ భూములు ఉంటాయి. అక్కడ దాన్ని తీసుకోగలదా గవర్నమెంట్? ఒకవేళ తీసుకోవాలన్నా చట్టాలు అడ్డుపడతాయి, రాజ్యాంగం అడ్డుపడుతుంది, ప్రజలు అడ్డుపడతారు. ఈ విధంగా అది ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఉపయోగిస్తున్నారు. ఏంటి? 4P సిస్టంలో ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో మీరు ఒక ల్యాండ్, ఒక దగ్గరికి ఒక కంపెనీ వస్తుందంటే అందులో ప్రభుత్వ భూములు ఎలాగో ఇచ్చేస్తారు, ప్రైవేట్ భూములు కూడా ఇచ్చేయాలన్నమాట. ఈ ప్రైవేట్ భూములు కూడా ఇచ్చేయటమే ఇక్కడ మెయిన్ టాపిక్. అలా ఇవ్వడం వల్ల నీకేంటి బెనిఫిట్ అని నువ్వు అడిగితే, నీకు రెంట్ ఇస్తారంట, నీ పిల్లలకి జాబులు ఇస్తారంట. ఇది సాధ్యమేనా? దానికన్నా ముందు మీరు గవర్నమెంట్ గా భూమిని ఇచ్చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టారు. మీ భూమిని మీరు తీసుకెళ్ళి డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇస్తున్నానేసి వాళ్ళకి సంతకాలు పెట్టి ఇచ్చేసేయాలి. అప్పుడు వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీలు వస్తే వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేటుతోనే మనం ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా నెల నెల వస్తే దానిపైన బ్రతికేయాలి అనేదే ఇప్పుడు పద్ధతి అన్నమాట. సో దీనికి ఇలా రాసి ఇచ్చేయడానికి నిర్వాసితుల చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కేసులు వేస్తారు, కోర్టులు దానికి పైన స్టేలు ఇస్తాయి, వద్దని చెప్తాయి, చాలా చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఆధారం పోతుంది కాబట్టి. సో వీటన్నిటిని తప్పించడానికే ఈ P4 సిస్టాన్ని తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. గతంలో P3 సిస్టమ్ అంటూ స్టార్ట్ చేశారు. అది సూపర్ డూపర్ సక్సెస్ అయిందంట. అది మరి నాకేం తెలీదు. నాకు తెలిసి నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా తెలివిలోనే ఉన్నాను. నాకైతే ఆ సిస్టమ్ గురించి అయితే తెలియదు. అది మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అయిందంట. అంతేకాదు, ఈ P4 సిస్టము అమలు చేద్దామంటూ వాళ్ళు చెప్పడంతోనే దగ్గర లక్షల మంది వచ్చి మేము సిద్ధం అంటూ సంతకాలు పెట్టారంట. మరి ఎప్పుడు పెట్టించారు, ఎక్కడ పెట్టించారు, పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఈ విషయం ఇప్పటిదాకా నాకే తెలియదు. మీడియాలో ఉంటున్నా, మరి ప్రజలకు ఎలా తెలిసిందో, ఎన్ని యాడ్లు వేశారో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఓవరాల్గా దీంట్లో జరుగుతున్నది ఏంటంటే, ప్రజల భూముల్ని అప్పనంగా దోసేసే ప్రయత్నం జరుగుతుంది అనేసి రాజకీయ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. P4 అనే ప్రాజెక్టు వల్ల ఎవరైతే చిన్న భూములు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా భూములు లాగేసుకునే ప్రయత్నమే ఇది చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ P4 సిస్టమ్ మీకు కావాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి. ప్రైవేటు, గవర్నమెంట్ భాగస్వామ్యం ఏదో చెప్తున్నారు కదా, అది మీకు కావాలా వద్దా అనేది ఒకసారి మీరే నిర్ణయించుకోండి. ఈ P4 సిస్టమ్ గురించి బేసిక్గా అయిన వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి P4 సిస్టమ్ గురించి ఆయన వర్షన్లో చెప్పుకుంటూ, P అంటే పబ్లిక్ గానే, ఇంకో P అంటే ప్రజాభూములను, P అంటే ప్రైవేటు సంస్థలకు, P అంటే ప్రభుత్వం దోచిపెట్టడం. పబ్లిక్ గానే ప్రజల భూముల్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెడతానే
444 P4 అని చెప్తారంటూ ఎద్దేవా చేయటం కూడా జరిగింది. ఒకవేళ నిజంగా అయితే మంచి కంపెనీలొస్తున్నాయంటే ధరించి కొనుక్కొని కంపెనీలకివ్వు. అంతేగాని నీకు లీజ్ ఇస్తా, నీకు రెంట్ ఇస్తా, నీ కొడుకు ఉద్యోగం ఇస్తా ఇవన్నీ నడవవు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు చదువుకుంటారో, చదువుకోలేరో, ఆ కంపెనీలో జాబ్ ఇచ్చే క్వాలిఫికేషన్ ఉంటదో లేదో అన్నీ ఆలోచించి ఒకసారి ముందుకెళ్ళాలి. సో, ఇది టోటల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న మైండ్ గేము. ప్రజల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి స్కీమ్‌లన్నీ తీసుకొచ్చి స్కామ్ చేయడానికి సిద్ధపడుతున్నారంటూ చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు ఈ విషయం పైన? మీ భూములన్నీ మీరు ఇచ్చేసి రెంట్‌లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? P4 సిస్టమ్ మీకు ఓకేనా? ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు పార్ట్నర్‌షిప్ ఓకేనా మీకు? ఆలోచించి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.